నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో, ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత, అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు, 2019లో ఆయన ఘోర పరాజయం చెందిన తర్వాత, ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చాడు. అంటే ఓటమి సర్వస్వం కాదు, గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి అలాంటి యువకులకి నేర్పించాడు పాఠం. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది. ఎస్, ఓటమినైనా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి, ఓటమిని కూడా ఆస్వాదించాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్. అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్. 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో, ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు. అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పులేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలన కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లో తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా, జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ. అంటే అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన. అంటే ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారు జగన్ అంటే ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదంటారా? సరే, అయితే నేను మీకు ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారంటే 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదు. నేను చెప్తాను మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 3 కేటాయించింది. ఇచ్చిన 7కి 7 ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 3 కేవలం 3 మాత్రం 3కి గెలిచారు. ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్. మా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా గానీ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే బీజేపీ ఉన్నా, నేనే వస్తున్నా అసలు ఆ పాయింట్కి, బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి. జనరల్ గా ముస్లిం సమాజం కూడా బీజేపీ అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది, హిందూ తత్వం అని చెప్పి. అదే ఎన్డీఏ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేశారు, ఎలా ట్రావెల్ అవుతున్నారు? 100% ట్రావెల్ అవుతామండి. ఆ ట్రావెల్ అవ్వటానికి గల కారణం ఏంటంటే చిత్తశుద్ధి. ఏదైతే చిత్తశుద్ధి ఒక నాయకుడు ఉండాలో అటువంటి చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, 2014 నుంచి 2018 వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్యాయం చెప్పడానికి. అప్పుడు కూడాను ఆయన డెకోరం మెయింటైన్ చేశాడు. ఆ డెకోరం మెయింటైన్ చేశాడు. ఆ 2014 నుంచి 2018 వరకు జరిగినటువంటి అనర్థాలు 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది. అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు, అనేకమైనటువంటి మర్డర్లు, అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు, ఇవన్నీ కూడా పెట్టిన దాఖలా ఎవరి హయాంలో అంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మళ్ళా దేన్ని మనం నమ్మాలంటే ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేశామో గతంలో దాన్ని ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. భారతీయ జనతా పార్టీ 4% రిజర్వేషన్ కి వ్యతిరేకం అని చెప్పేసి పుంఖాలుగా మామూలుగా అసలు ఒక రేంజ్ లో ప్రచారం చేశారు. మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చిన్న పిల్లలు 1కి 10 సార్లు చెప్పేటట్టుగా
మీ 4% రిజర్వేషన్కి ఎటువంటి ధోకా లేదు అన్ని సార్లు చెప్పారు, భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చారు. 4th జూన్ నా రిజల్ట్ వచ్చింది. జూన్ 6th నేషనల్ మీడియాకి మా యువ నాయకులు నారా లోకేష్ గారు నేషనల్ మీడియాకి అడ్రస్ చేశారు. అడ్రస్ చేస్తూ దాంట్లో పర్టికులర్ గా ఒక గోధి మీడియా క్వశ్చన్ అడిగింది, మీరు ఎందుకని చెప్పేసి మీరు ముస్లింలకు ఇవ్వటం అనేది అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కదా, దాన్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, మీరు బీజేపీలో ఉన్నారు కదా అంటే చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా నేను కూడా చెప్పలేను. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది సామాజిక న్యాయము, దిస్ ఈజ్ అ సోషల్ జస్టిస్, దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ రిజర్వేషన్ కాదు అని చెప్పేసి ఓపెన్ గా సమాధానం ఇచ్చినటువంటి నాయకులు. కాబట్టి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నమ్మకానికి పునాది అవుతుంది.